టీవీ ప్రేక్షకులకి సంక్రాంతి శుభాకాంక్షలు. ఇప్పుడు ప్రస్తుతం మన స్టూడియోలో యాక్టర్ అక్షిత్ మార్వెల్ గారు ఉన్నారు. ప్రస్తుతం అక్షిత్ మార్వెల్‌తో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. విష్ యూ ద సేమ్. ఓకే. ఇప్పటివరకి మీరు ఎన్ని సాంగ్స్ చేశారు? ఇప్పటివరకు నేను ఒక 10 సాంగ్స్ చేశానండి. ఆ! అంటే ఇలా వైరల్ అవుతది అని అనుకున్నారా? అనుకోలేదు. ఆ! అనుకోకుండానే జరిగింది. ఓకే. ఏ సాంగ్‌తో మీకు వైరల్ అయ్యారు? నా ఫస్ట్ సాంగ్ 'బావుండాలమ్మ' ఆ! లోపల్లి సాంగ్. హ్మ్. ఆ సాంగ్ తోటి బయటకొచ్చింది. ఓకే. మీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి అసలు? ఎక్కడి నుంచి మీది? మాది గోదావరిఖని, హ్మ్. పెద్దపల్లి డిస్ట్రిక్ట్. హ్మ్. అంటే ఓల్డ్ డిస్ట్రిక్ట్ ఏమో కరీంనగర్. హ్మ్. నార్మల్ అందరు కరీంనగర్ అంటే గుర్తుపడతారు కదా! ఆ! కరీంనగర్ డిస్ట్రిక్ట్. ఓల్డ్ డిస్ట్రిక్ట్. ప్రెజెంట్ పెద్దపల్లి డిస్ట్రిక్ట్. హ్మ్. మా విలేజ్ వచ్చేసి గోదావరిఖని. ఓకే. అంటే మీ మమ్మీ, డ్యాడీ వాళ్ళు ఏం అందరు ఇక్కడే. చేస్తుంటారు? ఏం డాడీ చేస్తుంటారు? సింగర్ ఎంప్లాయీ, ఓకే. మమ్మీ హౌస్ వైఫ్. ఓకే. మీరు ఈ యొక్క సాడ్ సాంగ్ చేయాలని మీకు ఎందుకు అనిపించింది? అంటే సాడ్ సాంగ్ చేయాలని అంటే స్పెషల్‌గా రీజన్ ఏం లేదు. హ్మ్. అంటే ఆ సాంగ్ అంటే మాకు టైంకి ఆ సాంగ్ అంటే లవ్ ఫెయిల్యూర్ సాంగ్ చేద్దామని మేము అనుకున్నాం. హ్మ్. ఆ సాంగ్ తోటి అలా బయటికి రావడం జరిగింది. అంటే ముందుకు రావడం ఎలా జరిగింది. ఛాన్స్ వచ్చింది మీకు ఇందులో? ఛాన్స్ అంటే నాకు తెలిసిన వాళ్ళున్నారా? తెలిసిన వాళ్ళున్నారు. ఆ! అంటే తెలిసిన వాళ్ళంటే నాకేం తెలీదు ఈ ఫీల్డ్ గురించి. హ్మ్. ఆహ్, నాకు అంటే మా ఫ్రెండ్ ప్రీతి ద్వారా అంటే తను తన సాంగ్స్ సాంగ్ నాకు రిలేటెడ్ అంటే నార్మల్‌గా తెలుసు, ఈ ఫీల్డ్ గురించి తెలుసు నార్మల్‌గా తనకి. హ్మ్. అలాగా ఈ ఫీల్డ్‌లోకి రావడం జరిగింది. అదే టైంలో ప్రొడ్యూసింగ్‌కి మా బ్రదర్ హెల్ప్ చేయడం జరిగింది. హ్మ్. సో, వీళ్ళిద్దరి ద్వారా నేను ఈ ఫీల్డ్‌లోకి రావడం జరిగింది అలా. అంటే ఈ ఫీల్డ్‌కి వస్తారని అనుకున్నారా ఏ రోజైనా? నేను అసలు కూడా అంటే ట్రై చేయడానికి కూడా ఆ! చేయలేదసలు నేను. హ్మ్. అనుకోకుండానే ఈ ఫీల్డ్‌లోకి రావడం జరిగింది. యాక్టర్ అవుతాను అనుకున్నారా? నాకుండేది. ఆ! అంటే ప్యాషన్ ఉండేది. ప్యాషన్ ఉండేది. చెయ్యాలి, యాక్టింగ్ చేయాలి అనేసి అని చెప్పేసి అని హ్మ్. ఈ స్టడీస్ అది ఇది అనేసి అని చెప్పి లోపలనే ఉండేది. నార్మల్ అవి చిన్న చిన్న వీడియోస్ చేస్తా ఉండేది. హ్మ్. సడెన్‌గా అంటే రీల్స్ చేస్తా ఉండేది. నార్మల్‌గా రీల్స్ అయినా అప్పుడు ఇన్‌స్టాగ్రామ్, అప్పుడు టిక్‌టాక్ అలా ఆ! చేస్తా ఉండేది రీల్స్. హ్మ్. సడెన్‌గా ఇట్లా మా బ్రదర్‌ని మా ఫ్రెండ్ ఇట్లా ఇట్లా సాంగ్ అనుకోని చేద్దాము. సాంగ్ చేద్దాం మనం. హ్మ్. మేము మాట్లాడతాం అని చెప్పేసి వాళ్ళు ఎంకరేజ్ చేశారు. హ్మ్. అట్లా ఎంకరేజ్ చేయడం ద్వారా అప్పుడు లక్ష్మణ్ అన్న వాళ్ళని, బుల్లెట్ బండి రైటర్ లక్ష్మణ్ అన్న వాళ్ళని, రామన్న వాళ్ళని కాంటాక్ట్ చేయడం జరిగింది. ఆ! కాంటాక్ట్ చేసిన టైంలో లవ్ ఫెయిల్యూర్ సాంగ్ చేద్దాం అనుకుంటున్నాం మేము అని చెప్పేసి మాట్లాడినాం అన్న వాళ్ళతో. హ్మ్. తను కూడా మాట్లాడింది. ఫ్రెండ్ ప్రీతి మాట్లాడింది. మాట్లాడి ఇట్లా అనుకుంటున్నాం అంటే అప్పుడు ఆ టైంలో ఇట్లా లవ్ ఫెయిల్యూర్ సాంగ్ ఇది 'బావుండాలమ్మ' సాంగ్ తీసుకొచ్చారు. హ్మ్.